భక్త రామదాసు సొసైటీ వారి ఆధ్వర్యంలో నేలకొండపల్లి మండల కేంద్రంలో 3 రోజుల పాటు ఉచిత మెగా మరియు ధ్యాన శిక్షణ కార్యక్రమము శ్రీ రామచంద్ర మిషన్ హార్ట్ఫుల్ ధ్యానోత్సవ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల నిర్వహించారు। ఈ కార్యక్రమంలో శ్రీ భక్త రామదాసు సొసైటీ అధ్యక్షులు గెల్లా జగన్మోహన్ రావు మరియు కొంగర నారాయణరావు, భక్త రామదాసు సొసైటీ చైర్మన్ ఏటుకూరు ప్రకాష్ లింగస్వామి, గెల్ల వెంకటరమణ, గుప్తా కె నరసింహాచారి కోఆర్డినేటర్ పాల్గొని రామచంద్ర మిషన్ మెగా చియారులు క్లాసులు ప్రారంభించారు। అందుకే కొండపల్లి అనగానే కొంచెం దగ్గరతనం అనేది మాకు వచ్చింది। ఓకే, ఇప్పుడు మామూలుగా మనం యోగా అంటే మీరు చైర్లో కూర్చొని సూక్ష్మ వ్యాయామం మైక్రో యోగా చేపిస్తానండి। చైర్లో కూర్చొనే చేయొచ్చు, కానీ చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది। మనకి రావాల్సిన వాటికి కొన్ని చిన్న చిన్న జబ్బులే అనుకుంటాం, పెద్ద పెద్దవి మెడ నొప్పులు వస్తుంది, స్పాండిలైటిస్ వస్తుంది, అది ఎంతమంది ఇబ్బంది పెట్టిద్దో, షోల్డర్ పెయిన్ వస్తుంది, ఇంకా నీ పెయిన్స్ మోకాళ్ళ నొప్పులు వస్తాయి, గ్యాస్ ట్రబుల్ వస్తుంది। ఇలాంటివన్నీ కూడా కూర్చొనే చేయొచ్చు। ఇంకా మనం దీని తర్వాత ఏంటంటే ఫస్ట్ ఇవి చేసిన తర్వాత మెడిటేషన్ చేస్తే ఇంకా చాలా బాగా కుదిరిద్ది। అంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది వ్యాయామం చేస్తే బాగా మంచిగా ఫ్లో అవుతుంది, చాలా నీట్గా అవుతుంది। కాబట్టి కాస్త మైండ్ కూడా కామ్ డౌన్ అవుతుంది। మనం పెద్దవి కాదు, మంచిగా అంటే యోగాకి దానికి సంబంధం అదే, మనసు పెట్టి చేస్తాం। మనసు మీ పేరండి? జగన్మోహన్ రావు, గెల్లా జగన్మోహన్ రావు. గెల్లా జగన్మోహన్ రావు, మాట్లాడండి సార్। నేలకొండపల్లి భక్త రామదాస్ సర్వీస్ సొసైటీ మరియు రామచంద్ర మిషన్ మరి ఆధ్వర్యంలో ఉచిత యోగా శిక్షణ శిబిరాన్ని నేలకొండపల్లి మండల పరిషత్ స్కూల్లో ఈరోజు ఉత్సవంగా జరుగుతుంది। దీంట్లో అందరూ కూడా పాల్గొని ఆరోగ్యవంతులు కావాలనే ఉద్దేశం అందరికీ తెలియజేయాలని చెప్పి ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది। ముఖ్యంగా ప్రజానీకంలో ఉన్న ఇబ్బందులు, వాళ్ళకున్న ఇబ్బందులే వాళ్ళే తెలుసుకోలేని పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు ఇవాళ। అది సీరియస్ అయినప్పుడే మనం హాస్పిటల్కి వెళ్తున్నాం తప్ప ఎట్టి పరిస్థితుల్లో మన హాస్పిటల్కి పోతున్నాం తప్ప ఇటువంటి యోగా శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొనలేకపోవడం మన ఈరోజు ఉన్న పరిస్థితి అది। ఎందుకంటే చిన్నవాళ్ళేమో 20 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఉన్నవాళ్ళేమో మాకు యోగా ఏమైంది, ఇప్పుడు ఏమైందని ఆరోగ్యంగానే ఉన్నాయి, ఇప్పుడు మాకు ఆరోగ్యంగానే ఉంది, యోగా ఎందుకంటారు। పెద్దవాళ్ళు అయిన తర్వాతనేమో ఇక మేము ముసలిలో మేము యోగా చేసి ఆరోగ్యవంతులు అవుతాం అనే ఆలోచనతో ఉంటారు। కానీ పూర్తి ఆరోగ్యవంతులు ఉన్నప్పుడే ఇటువంటి శిక్షణ తరగతులకు ఇచ్చేసి పూర్తి ఆరోగ్యవంతులు ఉండాలని చెప్పి మీరు ఈ రామచంద్ర మిషన్ వారు సంబంధించి ఉచితంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని మనందరం కూడా సద్వినియోగం చేసుకోవాలని ఉద్దేశంతో ఇక్కడికి ఇచ్చేయడం జరిగింది। వారందరూ కూడా చాలా ఉత్సాహంగా మరి మనందరినీ ఆరోగ్యవంతులు చేయడానికి ముఖ్యంగా నేలకొండపల్లి ప్రజానీకాన్ని మొత్తం కూడా ఆరోగ్యాన్ని చేయాలని చెప్పి కోరుతున్నాను నేను। దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకున్నట్లుగా మీరు ఆరోగ్యవంతులు ఉండగానే ఇటువంటి మెలకువలు నేర్చుకుంటే ముఖ్యంగా ఇటువంటి అవసరాలు చాలా ఉంటాయి। ముఖ్యంగా మహిళలు ఎక్కువ కార్యక్రమాల్లో పాల్గొనాలి, ఎందుకంటే ఇంట్లో మీరు ఏ కూర వండినా అది తినడానికి సంసిద్ధంగా ఉంటారు। మీరు ఎక్కువ నూనె వేసి వండితే ఎక్కువ సంతోషంగా తింటారు వాళ్ళు, తక్కువ నూనె వేసి వండితే మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మీరు చెప్పిన వంటకి ఇటు చెప్పితే అట్లా చెప్తే అట్లా తింటారు వాళ్ళు కానీ పిల్లలు కానీ అందరూ కూడా। అందువల్ల ఇంట్లో శిక్షణ కరెక్ట్గా ఉండాలంటే ఆడవాళ్ళు మహిళలు నేర్చుకోవాలి।